నిన్నటిదాకా ఢిల్లీ అని పేరు వినిపించగానే అందరూ చెవులు రిక్కించుకొని కళ్ళు పెద్దగా తెరిచి చూసిండ్రు కదా. ఇక ఇప్పటి సంది ఢిల్లీ కథ మొత్తం ఒడిచిపోయిందంట. ఇప్పుడు ఏమన్నా జరగవలసింది ఉంటే హైదరాబాద్లోనే ఉంటుందంట. ఎన్నో ఢిల్లీనే దాటిన ముచ్చట గీడ దాటదా కానీ ఎంతకైనా జాగ్రత్తగా ఉండాలి, భద్రంగా ఉండాలని చెప్పాలనుకున్నారు గంతే. తెలంగాణ బిల్లు కదలనే కదిలింది. రాష్ట్రపతి సార్కెళ్ళి మెల్లగా అసెంబ్లీకి చేరింది. 6 వారాలు ఎంత కావాలనో అంత మాట్లాడుకోనరి, కాయిదాలు మాత్రం చింపకుండ్రని చెప్పి పంపిండట సారు. ఇక అసెంబ్లీ నడుచుడు ఇంకా 6 రోజులే ఉండే, మరి గని రోజులు ఏడ మాట్లాడతారనుకునేరు. 6 వారాలల్లో చెప్పుమన్నాడు కానీ అంతకంటే లోపే చెప్పొద్దనిలే. ఈ వారం రోజులల్లో కూడా చెప్పేయచ్చు అన్నట్టు. మరి ఏం చేస్తారు అసెంబ్లీలో అనేది తర్వాయి ముచ్చట. కానీ చంద్రబాబు నాయుడు గారు, కూకట్పల్లి మేధావి గారు ఏం మాట్లాడిండు? ఎవ్వరిని సంప్రదించకుండా రాష్ట్రాన్ని ఇడగొడతారా, ఏం పిల్లల తమాషా అనుకుంటున్నారా అని గరం అయినరు కదా. మరి రాత్రికి రాత్రే నిర్ణయాలు తీసుకుంటున్నారని గరమైన ఈ లీడర్లు ఇప్పుడు మాట్లాడుకోండిగా ఎంత మాట్లాడతారో. తెలంగాణ మీద కావాల్సినంత టైం ఇచ్చిండు రాష్ట్రపతి సార్. ఇప్పుండ్రి మీ గలం వచ్చే టైం ఉన్నది కాబట్టి అందరు కాయిదాలు ముంగటేసుకొని ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడుండ్రి, కూర్చొని ఛాయలు తాగుండ్రి, వీలైతే ఇంత ఈతకాళ్ళు తీసుకొని తాగుకుంటా మాట్లాడుకోండ్రి, సరేనా? అయినా చంద్రాలు కుకటాలు తెలంగాణ బిల్లు మీద సమగ్రమైన చర్చ జరుపుతారనుకుంటే పొరపాటే సుమా. వీళ్ళు మళ్ళొక్క కొత్త పంచాయత్ సురువు చేసుడు మాత్రం గ్యారంటీ. ఎందుకంటే వీళ్ళు ఒకటైపోగానే ఇంకొక పంచాయత్ మొదలు పెడతారు కాబట్టి తెలంగాణ జనం వీళ్ళ నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేసుడు చాలా దుర్మార్గం అవుతుంది. పక్కా మీరు చూస్తూనే ఉండండి. రాష్ట్రపతి సార్ ఇంత టైం ఇచ్చిండు కదా, వీళ్ళు మళ్ళొక తీట పంచాయత్ తీస్తారు, ముమ్మాటికి తీస్తారు. పక్కా రాసి పెట్టుకోండి.